రేవంత్ రెడ్డి మోడీ కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గట్కేశ్వర్లో జరిగిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతారని అన్నారు. 10 ఏళ్లు దేశాన్ని నడిపిన మోదీ తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు, పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద సెట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి 10 ఏళ్లలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. రాముడు మాకు కూడా దేవుడే. కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు.